అత్యంత సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబు అగ్రస్థానంలో నిలిచారు. ఆయనకు 931 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి. 332 కోట్లకు పైగా ఆస్తులతో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు రెండో స్థానంలో, 51 కోట్ల ఆస్తులతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మూడో స్థానంలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ 15 లక్షలకు పైగా ఆస్తితో ఈ జాబితాలో చివరి స్థానంలో నిలిచారు. దేశంలోని 30 మంది ముఖ్యమంత్రులు ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్ రూపొందించిన నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. 30 మంది సీఎంల సగటు ఆస్తులు 54 కోట్ల 42 లక్షలు. వీరి ఆస్తుల మొత్తం 1632 కోట్లు. వీరిలో ఇద్దరు మాత్రమే బిలియనియర్లు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి 30 కోట్ల ఆస్తి, కోటి అప్పు ఉంది. సంపన్న సీఎంల జాబితాలో ఆయన 7వ స్థానంలో ఉన్నారు. చంద్రబాబుకు హెరిటేజ్ ఫుడ్స్ లో ఎలాంటి షేర్లు లేనప్పటికీ ఆయన భార్య భువనేశ్వర్కి 24.37% వాటా ఉంది. ఈ వాటాను ఏపీ సీఎం సంపదగా పరిగణించారు. నారా కుటుంబానికి ప్రమోటర్లుగా హెరిటేజ్ ఫుడ్స్ లో మొత్తం 41.3% వాటా ఉంది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1995లో 25 కోట్ల నుంచి తాజాగా 4,381 కోట్లకు పెరిగింది. చంద్రబాబు 5 దశాబ్దాలుగా చేసిన రాజకీయ ప్రస్థానం ఒకవైపైతే వ్యాపార రంగంలో ఆయన సాధించిన విజయాలు మరోవైపు. 33 ఏళ్ల క్రితం ఎలాంటి ప్రభుత్వ మద్దతు లేకుండా చంద్రబాబు స్థాపించిన డైరీ సంస్థలో ఆయన కుటుంబ సభ్యుల వాటా మూలంగా ఆయన సంపద పెరిగింది. ఎన్నికలలో పోటీ చేసే సమయంలో సమర్పించిన అఫిడవిట్లలో ఆ వివరాలను పేర్కొన్నారని ఏడీఆర్ తెలిపింది. హెరిటేజ్ సంస్థలో జీవితకాలం వాటాదారులు 181,907 వరకు ఉన్నారు. ఈ సంస్థ పూర్తిగా డైరీ ఉత్పత్తులతో వ్యాపారం చేస్తోంది. మౌలిక సదుపాయాల వంటి ఎలాంటి క్రోనీ క్యాపిటల్ వ్యాపారం చేయడం లేదు. ఈ సంస్థ స్టాక్ ఎక్స్చేంజ్ లో స్థానం సంపాదించిన ఎన్నో ఏళ్లకు చంద్రబాబు సీఎం అయ్యారు. పాల వ్యాపారులకు మార్కెట్ సమస్యలు తీవ్రంగా ఉన్న తరుణంలో ఆయన ఈ వ్యాపారాన్ని చేపట్టారు. హెరిటేజ్ తన ఉత్పత్తిని 1993లో ప్రారంభించగా 1994లో ఐపీఓలు విడుదల చేసింది. 54 రెట్ల పైగా వాటాదారులు చేరడంతో దాని వాటాలను బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్టింగ్ చేశారు. తొలి ఏడాదే హెరిటేజ్ ఫుడ్స్ 1,60 లక్షలతో తొలి పాల చిల్లింగ్ యూనిట్ ను చిత్తూరులో ప్రారంభించింది. 1994లో చంద్రబాబు మంత్రిగా బాధ్యతలు చేపట్టాల్సి రావడంతో కంపెనీకి రాజీనామా చేశారు. తర్వాత ఆయన సతీమణి భువనేశ్వరి బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆ సంస్థకు ఆమె ఎండీ కాగా, చంద్రబాబు కోడలు నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు. గతంలో హెరిటేజ్ సంస్థకు కొన్ని అప్పులు ఉన్నా కోవిడ్ తర్వాత పూర్తిగా అప్పుల నుంచి బయటపడింది. ఈ సంస్థే చంద్రబాబును దేశంలోనే రిచెస్ట్ సీఎంగా నిలబెట్టింది.